దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజున చక్కని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యములో ఒక చక్కని మాట ఉన్నది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు ఒక చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకు ఆయన కృప విడిచిపోదు? ఎందుకు ఆయన దాటి వెళ్ళిపోడు అంటే, తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఏందంటే ఆయన కృప నిత్యము నిలిచి ఉంటారంట. ఆయన కృప దాటి వెళ్ళిపోదంట. అందుకంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆకాశము భూమి గతించిపోయినను, మెట్టలు ఎంతో ప్రాకారము కలిగిన పునాదులు కదిలిపోయినను, ఆయన కృప అంట నిన్ను నన్ను విడిచిపోదంట. ఆయన కృపను మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో చాలా మంది ధనాన్ని సంపాదించుకుంటారు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు, ఈ లోకంలో ఉన్న ఎన్నో అవసరమైనవి సంపాదించుకుంటారు. అవన్నీ కూడా మన ఎట్లా కొద్ది దినాలు మాత్రమే ఉంటాయి. మనతో శాశ్వత కాలం ఉండగలిగినది దేవుని కృప. ఆ కృపను మనం సంపాదించుకోవాలి. ఆ కృపను సంపాదించుకున్న వారు ఏంటంటే నిత్యము ఆయన సమాధానమైన ఒక నిబంధన మన యందు పెట్టి ఉన్నారంట. అందుకే దేవుడు ఈ మాట అంటున్నాడు కదా, మత్తయి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఒక చక్కని మాట అంటున్నాడు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. ఎవరి మీదకి సమాధానం అనే నిబంధన ఉంటారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారంట. ఈ రోజున నీ మీద నా మీద ఈ సమాధానం అనే కృప ఉండును గాక. దేవుని కృప మన ఎడల శాశ్వతముగా నిలిచి ఉండును గాక. ఆ కృప కొరకు మనమందరము కూడా ప్రయాసపడదుము గాక. ఆ కృపలోనే మనము నడిచి వెళ్ళదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.